హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ ఏంటి అంటే మటన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలి అంటే, ఫస్ట్ ఎవరికి అయితే కర్రీస్ ఏమి రాక బిగినర్స్ ఉంటారు కదా, నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళకి ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది. అండ్ ఒక్కసారి మీరు ట్రై చేయండి, చాలా ఈజీ మటన్ కర్రీ కూడా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నేను మటన్ని తీసుకున్నాను అండ్ చాలా బాగా వాష్ చేయాలి. 3 to 4 టైమ్స్ వాష్ చేసుకోవాలి మటన్ని. అండ్ చిన్న చిన్న పీసెస్ అయితే చాలా టేస్టీగా ఉంటుందని నేను చాలా చిన్న పీసెస్ తీసేసుకున్నాను. అండ్ కర్రీస్కి అయితే చిన్న పీస్ అయితే చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ చూడండి, నేను ప్యాన్ తీసుకున్నాను. ప్యాన్లో ఆయిల్ వేసుకోవాలి. తర్వాత ఆనియన్స్ వేసుకున్న తర్వాత నేను 2 to 3 గార్లిక్ పేస్ట్ వేసుకున్నాను. స్పూన్స్ ఆఫ్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి చూడండి. అండ్ రెడ్డిష్ కలర్లో వచ్చిన తర్వాత వేసుకుంటే ఆ టేస్ట్ చాలా వేరేగా ఉంటుంది. అండ్ నాకైతే చాలా ఇష్టం మటన్ కర్రీ ఇలా ప్రిపేర్ చేసుకొని, అండ్ దోశల్లో అలా చపాతీలో చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ నేను చిల్లీ పౌడర్ వేసుకున్నాను. ఇక్కడ నేను సౌదీలో ఉంటాను కదా, సో చిల్లీ చాలా రెడ్డిష్, అండ్ నేను కుక్ చేసిన తర్వాత కూడా కర్రీ కూడా చాలా రెడ్గా ఉంటుంది ఇక్కడ. అండ్ నెక్స్ట్ నేను ధనియా పౌడర్ వేసుకున్నాను. నెక్స్ట్ జీరా పౌడర్ కూడా వేసుకున్నాను. ఇది మీట్ స్పైస్ మిక్స్ అనమాట. ఇది అవైలబుల్ లేకపోయినా మీకు నో ప్రాబ్లమ్, స్కిప్ చేసేయండి. అండ్ నేనైతే టేస్ట్ కోసం వేస్తున్నాను, ఆ ఫ్లేవర్ వేరేగా ఉంటుందని చెప్పి నేను అలా వేస్తున్నాను అనమాట. సో మీ దగ్గర అది లేకపోతే మీరు స్కిప్ చేయొచ్చు, నో ప్రాబ్లం. లేకపోయినా కూడా టేస్ట్ బాగుంటుంది. అండ్ ఇక్కడ అవైలబుల్ ఉందని చెప్పి నేను వేస్తున్నాను. సో దానికంటే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, నేను సాల్ట్ వేసుకుంటున్నాను. అండ్ దాన్ని తగ్గట్టు, అంటే మీరు ఎంత వేస్తున్నారు అండ్ మటన్ దానికి తగ్గట్టు మీరు వేసుకోవాలి. సో సాల్ట్ తర్వాత నేను టమాటోస్ వేసేసుకున్నాను. సో నేను కుక్కర్లో పెట్టుకున్నాను కదా, సో అది 5 విజిల్స్ అయితే పెట్టుకోవాలి. చూడండి, అది 5 విజిల్స్ అయిన తర్వాత 5 to 9 విజిల్స్, నో ప్రాబ్లం. నేను వాటర్ వేయకుండా ఓన్లీ మటన్ వేసుకున్నాను. మటన్ వేసుకొని బాగా ఫ్రై లాగా చేసుకుంటే ఆ టేస్ట్ వేరేగా ఉంటుందని చెప్పి నేను ఇలా చేస్తున్నాను. అండ్ వీడియోలో అయితే చూస్తున్నారు కదా మీరు, డిస్ప్లే అవుతుంది. సో నెక్స్ట్ అయితే నేను ఆ వాటర్ కూడా నేను పక్కన పెట్టుకున్నాను. ఆ వాటర్ని మనం తర్వాత యాడ్ చేసుకుంటే ఆ టేస్ట్ చాలా బాగుంటుంది. మటన్ని మనం కుక్కర్లో పెట్టాం కదా, ఆ వాటర్ని కూడా మనం యాడ్ చేసుకుంటే ఆ వాటర్తో చాలా టేస్టీగా ఉంటుంది. సో అది వేసుకొని తర్వాత నేను కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాను. సో చూడండి ఎంత టేస్టీగా ఉంది కదా, అండ్ చూడ్డానికి కూడా చాలా బాగుంటుంది ఇది. స్పైసీగా దోశల్లో చపాతీలో చాలా బాగుంటుంది. అండ్ దానికంటే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. అండ్ ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్న వాళ్ళని ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారు అనుకుంటున్నాను. సో నేను వాటర్ అయితే యాడ్ చేసేసుకున్నాను చూడండి. సో అంతా వేసేసాను, సాల్ట్, గరం మసాలా, నెక్స్ట్ వచ్చి జీరా పౌడర్ అంతా యాడ్ చేసుకొని తర్వాత మీట్ స్పైస్ కూడా వేసుకొని తర్వాత చూడండి నేను ఇలా పెట్టేసాను. పైన మూత పెట్టేసుకున్నాను. పెట్టేసుకుంటే అది బాయిల్ అవుద్ది లోపల. మీట్ అదంతా చాలా బాయిల్ అయ్యి ఆ పీస్ కూడా చాలా బాగుంటుంది మనం తినడానికి. సో అందుకని నేను ఇలా ఈ ప్రాసెస్లో చేశాను. నా కర్రీ అయితే రెడీ అయిపోయింది. అండ్ కంటిన్యూస్లీ నేను మాట్లాడుతూనే ఉన్నాను. సో ఏమి ఈ వీడియోని సెట్ చేసుకోవాలి అలా అని చెప్పి నేను కంటిన్యూస్లీ మాట్లాడుతూ ఉన్నాను. సో నా కర్రీ అయితే రెడీ అయిపోయింది చూడండి. సో పుదీనా అయితే వేసేసాను. ఇంకా థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.